హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు జనవరి 2 అండి అన్ని డిపార్ట్‌మెంట్‌లకు కీలక ఆదేశాలు విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రాష్ట్రంలోని ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక. రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన అయితే అందుబాటులో ఉంది. జనవరి 2న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరగనుండగా అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి సంబంధించి అంశాలపై సమగ్రమైన సమాచారాన్ని సిద్ధం చేసి అందించవలసి ఉంటుంది. మంత్రివర్గ సమావేశం ముఖ్య అంశాలు, అంశాల సమర్పణ. మంత్రివర్గంలో చర్చించాల్సిన ప్రతి అంశాన్ని నిర్దేశిత నమూనా ప్రకారం తయారు చేసి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని శాఖల నుంచి సంబంధిత సమాచారం సకాలంలో సేకరించి అందించాల్సి ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఆదేశాలు. అన్ని శాఖలపై సమన్వయం కలిగించి సమావేశంలో చర్చకు రావాల్సిన అంశాలను స్పష్టించడంపై చీఫ్ సెక్రటరీలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తారు. సచివాలయం నుంచి సూచించిన విధానాన్ని పాటిస్తూ అన్ని శాఖలు తగిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఉద్యోగుల బాధ్యతలు. సంబంధిత శాఖల్లో ఉద్యోగులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి పై అధికారులకు అందించవలసి ఉంటుంది. అందజేయబోయే సమాచారం గమనించదగినదిగా ఉండాలని ముఖ్య అధికారుల సూచనలు ఉన్నాయి. సమావేశానికి ప్రాధాన్యత. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి ముఖ్యమైన అభివృద్ధి అంశాలు, విధానాలు తదితర చర్చించబడతాయన్నమాట. ఇలాంటి సమావేశాల్లో ప్రతి శాఖ యొక్క పాత్ర ఎంతో కీలకమైనది. అందుకే అన్ని శాఖల సమన్వయానికి తమ పనిని పూర్తి చేసి సమర్పణలో నిఖార్సైన సమాచారాన్ని అందించాలి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు అయితే చేయాలి. సో గమనికండి, సమావేశం ముగిసిన తర్వాత అంటే జనవరి 2న క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత చర్చించబడిన అంశాలపై మరింత సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.